ఎందుకు సార్ అలా అంటున్నారంటే బ్రేక్ డాన్స్లు ఆడుతున్నారు ఈ రోజు. ఒక పాట చూశాను నేను, చాలా ఘోరంగా ఉంది పాట, చాలా ఘోరం. రీమిక్స్ చేసి అవి చేసి యేసుప్రభుని, ఆయన పేరుని, యేసుప్రభుని, ఆయన సువార్తని, యేసుప్రభుని, ఆయన ప్రవర్తనని, యేసుప్రభుని, ఆయన బ్రతుకుని, యేసుప్రభుని, ఆయన జీవితాన్ని హేళనగా మార్చి పాటలు పాడుతుంటే ఒకతను కింద కామెంట్లు పెడుతున్నారు, ఈ గొర్రెలు అన్నా అద్భుతంగా ఉన్నాయన్న లిరిక్స్ అన్న, అద్భుతంగా ఉన్నాయన్న మాటలు అన్న, అద్భుతంగా ఉన్నాయని. ఏంటి ఎంత చచ్చు గొర్రెలా ఉంటే సత్యాన్ని ఎలా తెలుసుకుంటారు నాకు అర్థం కాదు. సత్యాన్ని ఎలా తెలుసుకుంటారు చచ్చు గొర్రెలా ఉంటే? గాయకుడు ఎలా ఉండాలి? ఒక పాట పాడితే అతని గాత్రము నుండి వచ్చినటువంటి ఆ మాటను బట్టి జీవితం పులకరించాలి, జీవితం యొక్క విలువ తెలియాలి, పాపపు లోతులు తెలియాలి, అందులో నుంచి బయటికి రావడం ఎలాగో తెలియాలి. ఒక పాట పాడితే నా యేసుక్రీస్తు ప్రభుని మీద ఉన్న ప్రేమ కడుపులో నుంచి పైకి పొంగుకుంటూ రావాలి. ఏ పాటలు పాడినా నాకు తెలియదు, కానీ ఒక్క పాట పాడితే తెలియకుండా కన్నీళ్ళు వస్తాయి. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని నిన్ను చేరాలని మనసారా నామది కోరెనే. అర్థమవుతా ఉందా? క్రైస్తవ తరం తెలుసుకోవాలి విషయాలు. కామెంట్లు పెట్టేటప్పుడు పైనున్నదేంటి, సత్యమా అసత్యమా? నిజంగా క్రీస్తుని అనుసరించుచున్నవాడా, క్రీస్తుని అనుసరిస్తున్నట్టు నటిస్తూ వ్యాపారాలు చేసేవాడా?